మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. ఉప్పాడలో పవన్ పర్యటించారు. మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో సముద్రంలో కాలుష్యాన్ని పరిశీలిస్తామని కూడా పవన్ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. న్యాయం చేయలేకపోతే రాజకీయాల్లో ఉండి వేస్ట్ అంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు సభ సాక్షిగా. ఉప్పాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ఉద్రిక్తత ఉద్వేగాల మధ్య కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యలపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం ఉప్పాడలో మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. పరిశ్రమల వ్యర్థాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని ధర్నా చేపట్టారు. ఈ నిరసనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. ఓ కమిటీని నియమించి న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. తాను కూడా మత్స్యకారులతో సమావేశమవుతానని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం పవన్ కాకినాడలో పర్యటించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా పర్యటనలో భాగంగా కాకినాడలోని కలెక్టరేట్లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు అలాగే అధికారులతో ఆయన సమావేశం అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేయాలని పీజీబీ అధికారులనైతే ఆయన ఆదేశించడం జరిగింది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అనంతరం ఉప్పాడ బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలానే ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేనప్పుడు, నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానే తప్ప ప్రజలను మోసం చేయనని, మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం కంటే ఈ పదవులు నాకేం ఎక్కువ కాదు అంటూ కూడా పవన్ ఉద్వేగంగా మాట్లాడారు. సో నేను పెట్టుకుంది ఏంటంటే, మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే. మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప, నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. సో నేనేం చెప్పానంటే, ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం. సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది, మిమ్మల్ని అభ్యర్థిస్తుంది, మీ అందరినీ వేడుకుంటుంది. మాకు కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను. సముద్రంలో కాలుష్యంపై మీ అందరి ఆందోళన అర్థమైందన్న పవన్ కళ్యాణ్ 2 లేక 3 రోజుల్లో నిన్న స్వయంగా నిపుణుల బృందంతో కలిసి సముద్ర కాలుష్యాన్ని పరిశీలిస్తానని మాటిచ్చారు. మత్స్యకారులందరికీ న్యాయం జరిగే వరకు కూడా అండగా నిలబడతానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకైనా ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. మొత్తం 18 కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి బీమా కింద 5 లక్షల చొప్పున చెక్కులను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇందుకోసం ఇప్పటికే స్పెషల్ కమిటీని కూడా నియమించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు అలాగే పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, మత్స్యకార ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.